చదువుకుందాము. నిర్గమకాండం 20 అధ్యాయం 6వ వచనం. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొని వారిని 1000 తరముల వరకు కరుణించు వాడినై ఉన్నాను. చూడండి, ఇక్కడ ప్రభు అంటున్నాడు, దేవుణ్ణి ప్రేమించి దేవుని ఆజ్ఞలు గైకొనే వారిని 1000 తరాల వరకు కరుణించువాడుగా ఉన్నాడట. ఎన్ని తరాలు? 1000 తరాలు. ఒక తరము అంటే ఒక మనిషి యొక్క జీవితం. అబ్రహాముది ఒక తరము, ఇస్సాకుది ఒక తరము, యాకోబుది ఒక తరము. అంటే ఒక మనిషి యొక్క జీవితం. ఆ విధంగా 1000 మంది ఆ జీవితాల్ని కరుణించేవాడుగా ఉన్నాడు దేవుడు. ఎందుకు? నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొన్న వారిని 1000 తరముల వరకు కరుణిస్తానని చెప్తున్నాడు. అంటే మనిషి 1000 తరముల వరకు బతుకుతాడనే కాదు. అంటే అబ్రహాం ఎవరైతే ఉన్నారో ఆ అబ్రహాంకి సంబంధించినటువంటి ఆ యొక్క బిడ్డలు ఉంటారు కదా. అబ్రహాం తర్వాత ఇస్సాకు తర్వాత యాకోబు తర్వాత ఆయన 12 మంది బిడ్డలు, ఆ 12 మంది బిడ్డలకి మళ్ళా బిడ్డలు, ఆ బిడ్డలకు మళ్ళా బిడ్డలు, అట్లా 1000 మంది వరకు కూడా నేను కరుణిస్తానని చెప్పాడు. నేటి వరకు దేవుని ఆజ్ఞను గైకొన్న వారి బిడ్డల్ని కరుణిస్తూనే ఉన్నాడు. మరి మనం కూడా ఈరోజు దేవుణ్ణి ప్రేమించి దేవుని ఆజ్ఞను పరిపూర్ణంగా గైకొని ఆయన చిత్తానుసారంగా జీవించినట్లయితే దేవుడు మన నుంచి లెక్కబెట్టుకుని 1000 తరముల వరకు ఆయన కరుణిస్తూనే ఉంటాడు, కరుణ చూపుతానే ఉంటాడు. ఎందుకంటే ఎవరు దేవుణ్ణి ప్రేమిస్తారో, ఎవరు ఆయన ఆజ్ఞలను గైకొంటారో ఆయన వారిని చూస్తున్నాడు. దేవుని ఆజ్ఞలను గైకొనాలంటే ఫస్ట్ ఆయన ప్రేమించాలి. ప్రేమించిన వాళ్ళే గైకొంటారు, కానీ ప్రేమించిన వాళ్ళు వినరు. ఉదాహరణకు ఎవరైనా మన మాట వినాలంటే ఫస్ట్ వాళ్ళు మనల్ని ప్రేమించేవారుగా, మనల్ని గౌరవించేవాళ్ళుగా, మనల్ని అభిమానించేవాళ్ళుగా ఉండాలి. ఎవరైతే మనల్ని ప్రేమిస్తూ ఉంటారో, ఎవరైతే మనల్ని గౌరవిస్తూ ఉంటారో, అభిమానిస్తూ ఉంటారో వాళ్ళు మాత్రమే మన మాట వింటారు. మిగతా వాళ్ళు వినరు. ఎందుకంటే వాళ్ళు మనం ప్రేమించడం లేదు కాబట్టి. అదేవిధంగా దేవుని విషయంలో కూడా ఎవరైతే దేవుణ్ణి బాగా ప్రేమిస్తారో వాళ్ళు తప్పకుండా దేవుని మాట వింటారు, దేవుని మాటను గైకుంటారు. ఎవరైతే దేవుణ్ణి బాగా ప్రేమించరో వాళ్ళు దేవుని మాట వినరు, దేవుని మాట అసలు గైకొనరు. అందుకని మనం ఏం చేయాలంటే ఈరోజు దేవుణ్ణి ప్రేమించే విషయంలో మనం కానీ లోపంగా ఉన్నట్లయితే దేవుని ఆజ్ఞను గైకొనకపోవటానికి కారణం అదే. దేవుని మనం ఇష్టపూర్వకంగా ప్రేమిస్తున్న వారమైతే గైకొనే విషయం పెద్ద ప్రాబ్లం కాదు. తప్పకుండా ఆయన మాట వింటాం, ఆయన చెప్పినట్టు నడుచుకుంటాం. అయితే నీ కొరకే కాదు, నీ ముందున్న బిడ్డల కోసం, ఆ ముందున్న తరాల కోసం నువ్వు దేవుణ్ణి ప్రేమించి దేవుని ఆజ్ఞను గైకుంటే నీ మూలంగా కొన్ని తరాలు దేవుడి ఆశీర్వాదం, దేవుడి కనికరం పొందుకుంటాయి. నువ్వు ఒక్క వ్యక్తివి దేవుణ్ణి ప్రేమించి దేవుని ఆజ్ఞను గైకొనకపోవటం వల్ల ముందున్న కొన్ని తరాలు దేవుడి ఆశీర్వాదాన్ని కోల్పోతాయి. ఉదాహరణకు ఇప్పుడు నువ్వు దేవుని ఆజ్ఞను గైకొని దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చి దేవుని ఎంతో ప్రేమించి ముందుకు సాగుతున్నావు అనుకోండి, దేవుడు నిన్ను కరుణిస్తాడు, నీ బిడ్డలను కరుణిస్తాడు, తర్వాత కరుణించుకుంటా పోతాడు. అప్పుడు మీ ముని మనవాళ్ళు వాళ్ళ తర్వాత వచ్చే వాళ్ళందరూ ఏం చెప్తారు? ఫలానా మా తాతయ్య, మా అవ్వ ఈ విధంగా దేవుళ్ళో నడుచుకున్నందువల్ల ఆ ఆశీర్వాదాలు మాకు ఈరోజు కూడా ఉన్నాయి అని చెప్తారు. అదే నువ్వు నడవలేదనుకోండి, మా అవ్వండింది, మా తాత ఉండేవాడు, వాడు చేసిన పాపాలన్నీ మేము మోస్తున్నాం, వాడు చేసినటువంటి ఆ యొక్క శాపాలు మేము మోస్తున్నాం, మా జీవితం అందుకు ఇటు అయిపోయింది అని చెప్తారు. కాబట్టి నీకు ఏది మంచిది? నీ బిడ్డలు నీ గురించి మా యొక్క పితరుల యొక్క ఆశీర్వాదాలు మేము అనుభవిస్తున్నామని చెప్పడం మంచిదా? లేదు మా పితరుల వల్ల మా జీవితాలు ఇటు అయిపోయినాయని చెప్పడం మంచిదా? కాబట్టి నీ పితరులు నీ యొక్క గురించి ఆలోచించి మంచి చేసిపోయి ఉన్నారు. నీవు నీ బిడ్డల గురించి ఆలోచించి ఈరోజు నువ్వు మంచిగా నడిచి ఉంటే
మంచిగా దేవుడితో నడుచుకుంటే తప్పనిసరిగా నా ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పిల్లలని 1000 తరాల వరకు కరుణించి, కాచి, కాపాడి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఆమేన్. అవును. ఆమేన్. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవా, నీ స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. యేసు ప్రభువా, నీ స్తుతులు తండ్రి. వందనాలు తండ్రి. రాజా, నీ స్తుతులు ప్రభువా. యేసయ్యా, నీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు మీరు మాతో మాట్లాడారు నా తండ్రి. నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలు గైకొనే వారిని 1000 తరాల వరకు నువ్వు కరుణిస్తానని చెప్పావు. అవును ప్రభా, ఎంత గొప్ప దేవుడు నాయన. అయ్యా, 1 తరం కాదు, 2 తరాలు కాదు, 1000 తరాల వరకు కరుణిస్తానని చెప్పావు నాయన. అవును, ఆ విషయం మేము గుర్తుంచుకొని ఈరోజు భయభక్తులుగా నీతో నడుచుకొని నీ చిత్తాన్ని నెరవేర్చిన వారిగా మేము ఉంటే నాయన, మేము ఆస్వాదించబట్టమే కాదు, మా పిల్లలు ఆస్వాదించబట్టమే కాదు, వారి పిల్లలు, వారి పిల్లలు, వారి పిల్లలు, వారి పిల్లలు, అటు 1000 తరాల వరకు కూడా మీరు ఆస్వాదించుతూనే వస్తారని, కరుణిస్తూనే వస్తారని మీ లేఖనం చెప్తా ఉంది. ఆ దిశగా ప్రభువా మీరు నడిపించమని ప్రార్థిస్తున్నాను. ఆ దిశగా మీరు అయ్యా నీ ఆత్మ చేతున అందరికీ సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని, ప్రతి ఒక్కరిని పేరు పేరుని మీరు ఆస్వాదించి ప్రత్యేకమైన నీ కార్యాలు, ప్రత్యేకమైన నీ సహాయం ప్రతి కుటుంబానికి, ప్రతి బిడ్డకు మీరు సహాయం చేయమని, ప్రతి బిడ్డకు మీరు ప్రోత్సహించమని, మీరు కార్యాలు చేయమని, నీ నామానికి మహిమ తెచ్చుకోమని, నీ చిత్తం చొప్పున నడిపించమని, ప్రతి ఒక్క బిడ్డని అయ్యా నిన్ను ప్రేమించే బిడ్డగా, నిన్ను ఆరాధించే బిడ్డగా, నిన్ను గౌరవించే బిడ్డగా, నిన్ను గణపరిచే బిడ్డగా, నిన్ను అభిమానించే బిడ్డగా, నిన్నంటే ఎక్కువగా ఇష్టపడే బిడ్డగా, నీ మాట అంటే ఎంతో ఇష్టంగా గైకునే బిడ్డగా, నీ మాటని అయ్యా ఖచ్చితంగా నెరవేర్చే బిడ్డగా సహాయం చేయని ప్రభా. ఆ దిశగా బలపరచమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అయినా మేము ఈరోజు ఆశీర్వదించబడటం కాదు, మా పిల్లలు కూడా ఆస్వాదించబడాలి, వారి పిల్లలు కూడా ఆస్వాదించబడాలి, వారి పిల్లలు, వారి పిల్లలు, వారి పిల్లలు, ఈ విధంగా 1000 తరాల వరకు నీ మాట ప్రకారంగా వాళ్ళు కరుణించబడాలి, ఆస్వాదించబడాలి. ఆ దిశగా నీకు బిడ్డల్ని, నీ ప్రజల్ని నడిపించమని, సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ప్రతి బిడ్డ మీద, ప్రతి కుటుంబం మీద, ప్రతి ఒక్కరి మీద నీ కృపా కనికరములు అనుగ్రహించి ఆశీర్వదించి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. ఎలాంటి ఒడిదుడుకులు, ఎలాంటి ఆటంకాలు, ఎలాంటి అపవాది కార్యాలు, ఎలాంటి శక్తులు, మంత్రశక్తులు, శాస్త్ర శక్తులు, చెల్లంగి శక్తులు, ప్రతి విధమైనటువంటి దురాత్మ సమూహాలని, వాటి యొక్క ప్రభావాన్ని మా మీద కానీ, సంఘం మీద కానీ, బిడ్డల మీద కానీ, పరిసర మీద కానీ, కుటుంబాల మీద కానీ ఎక్కడ ఉండకుండా నజరేయుడైన యేసు క్రీస్తు నామములో కట్టి బంధిస్తున్నాం తండ్రి. నిశ్చయంగా మీరు బంధించు నాయన. నీ ఆత్మచేత నడిపించమని ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధుడా, నువ్వు సహాయం చేయండి. నీ ఆత్మచేత బలముగా నువ్వు కార్యం చేయండి. నీ నామాన్ని గణపరచుకోమని ప్రార్థిస్తున్నాను. నీ పరిశుద్ధాత్మ శక్తిని అయ్యా మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. నా ప్రభువా, నీ ఆత్మచేత ప్రతి బిడ్డకు మేలు చేయనైనా, ప్రతి కుటుంబానికి మేలు చేయమని ప్రతి ఒక్కరికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. అని ఏ బిడ్డకి ఏ అవసరం ఉందో, ఎక్కడుందో, ఏ ఇబ్బంది ఉందో ఆయన నజరేయుడైన యేసు క్రీస్తు నామములో ఆ ఎక్కడ అవసరాలు తీర్చమని ప్రార్థిస్తున్నాను. నిశ్చయంగా నీ బిడ్డలకు ఉన్నటువంటి బలహీనతలను, వ్యాధి బాధలను, రుగ్మతలను యేసు నామములో గద్దిస్తున్నాను. విడుదల దయచేయమని, స్వస్థపరచమని, పరిపూర్ణమైన ఆరోగ్యం ప్రసాదించమని ప్రార్థిస్తున్నాను. నా తండ్రి, అరికాలు మొదలుకున్న నెత్తి వరకు విడుదల కలిగించండి, స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను. దేవా, నీ ప్రజలు చేసుకున్న పనుల్లో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో అయ్యా జీవనోపాధికి సంబంధించిన ప్రతి పనిలో మీరు తోడు నీడగా ఉండి ఆశీర్వదించి వదిలి చేయండి. అయినా బిడ్డల చదువుల్లో, రాకపోకల్లో, ప్రయాణాల్లో నీ కంచి కాపుదలు భద్రపరచండి. ఇవన్నీ విధాలుగా నీ ప్రజల చుట్టూ, నీ బిడ్డల యొక్క కుటుంబాల చుట్టూ, సంఘాల చుట్టూ కంచేయండి. గురువు సంఘం, నిలువు సంఘం, బ్రాంచ్ సంఘాలని పేరు పేరున మీరు ఆశీర్వదించి, దీవించి వర్ధల చేయమని ప్రార్థిస్తున్నాను. ప్రత్యేకంగా నీ కృపా కనికరములతో, నీ దీవెన ఆశీర్వాదాలతో, నీ మేలుతో నింపి కాసి కాపాడి వర్ధల చేయమని ప్రార్థిస్తున్నాను. నీ బలమైనటువంటి హస్తంతో అయ్యా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. అన్ని విధాలుగా నీ నామాన్ని మహింపరచుకోమని, నీ బలమైన కార్యం నెరవేర్చమని, నేను గణపరచుకోమని అప్పగిస్తూ నీ చిత్తము చొప్పున
నీ ఆలోచన చొప్పున మనందరినీ కూడా నడిపించి సహాయం చేసి నీ నామాన్ని మహింపరచుకోమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.